నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఆరువిల్లిలో యోగి వేమన 101వ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం తణుకుకు చెందిన మహానట కళామందిరం నృత్య పాఠశాల చిన్నారులచే కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన జరిగింది. నాట్య చక్రవర్తి కాకరపత్తి కామేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నృత్య ప్రదర్శనలో ప్రతి అంశం విచ్చేసిన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రావణి, ప్రవల్లిక, హారిక, వీణ, గాయత్రి, భువన, మౌలిక, నందన మొదలగు చిన్నారులు కూచిపూడి జానపద నృత్యాలు అభినందించారు. అఖిలాండేశ్వరి, పద్మావతి కళ్యాణం, గాజులు తెచ్చే, సంక్రాంతి సంబరాలు, అమ్మూరు మొదలగు నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని మరింత ప్రతిభ చూపాలని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. క్రీడలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకొని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో అజ్జరం రోడ్లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం ఇప్పటికే 2 ఎడిషన్లు క్రికెట్ టోర్నమెంట్ పూర్తి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో 3వ ఎడిషన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యసనం కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. తణుకు నియోజకవర్గంలో యువతకు ప్రత్యేకంగా క్రీడా స్ఫూర్తిని పెంచడానికి వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్ కబడ్డీ, బాక్స్ క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడలకు ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ టోర్నమెంట్లో నర్సాపురం టీం విజేతగా నిలవగా వీరవాసరం టీం రన్నర్గా నిలిచింది. 3వ స్థానంలో ముక్కమ్మల టీం నిలిచింది. మొదటి బహుమతి 66,646 రూపాయలు, ద్వితీయ బహుమతి 33,333 రూపాయలు, మూడో బహుమతి 11,111 రూపాయల నగదును ఎమ్మెల్యే రాధాకృష్ణ విజేతలకు అందజేశారు. కార్యక్రమంలో రేరా సభ్యులు మంత్రి వెంకటరామరత్నం, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాలర సరళాదేవి, తెలుగుదేశం పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కళ వెంకటకృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా 2024 సంవత్సరం 25వ సంవత్సరంలో కూడా నిర్వహించుకున్నాం. 25వ సంవత్సరంలో నిర్వహించినటువంటి టోర్నమెంట్కి సంబంధించి ఫైనల్స్ ఆ రోజు అధిక వర్షాల వలన కానీ ఇతర కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి ఇప్పటి వరకు కూడా నిర్వహించుకోలేకపోయాం. అయినప్పటికీ కూడా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, అలాగే ఆయన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేసుకోవటం, దీనిలో విన్నర్స్గా నిలిచినటువంటి నర్సాపురం టీం, అదేవిధంగా రన్నర్స్గా నిలిచినటువంటి వీరవాసరం టీం, అలాగే 3rd ప్లేస్లో నిలిచినటువంటి ముక్కామల టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ టోర్నమెంట్ని మరలా రాబోయే మే నెలలో 3rd ఎడిషన్ కూడా నిర్వహిస్తాం. దాన్ని ఇంకా ఏదైతే గత 2 సంవత్సరాలుగా మనం చేసినటువంటి కార్యక్రమం ఉందో దాన్ని మించి ఈసారి 3rd ఎడిషన్ కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది నిరంతరం కూడా ముందుగానే ప్లాన్ చేసి కరెక్ట్గా మ్యాచెస్, టీమ్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎక్కువగా అన్ని టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి దీన్ని మరింత 3rd ఎడిషన్ కూడా బాగా చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా
తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ టోర్నమెంట్కి అలాగే ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రేరా మెంబర్ మంత్రిరా బాబు గారికి, అలాగే తణుకు తెలుగుదేశం నాయకులు కలవ వెంకటకృష్ణ గారికి, అలాగే వావిలాల్ సరళాదేవి గారికి, ఇతర అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రేమ్ అండ్ టీమ్కి, ఈ కోఆర్డినేషన్కి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు మనందరం కూడా దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ కూడా అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ టీమ్స్ పార్టిసిపేట్ చేసే విధంగా, ఇంకా ప్రైజ్ మనీ కూడా పెంచే విధంగా కూడా కృషి చేస్తాం. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారో రారో తెలియదు, కానీ అనిల్ రావిపూడి మాత్రం వచ్చి సంక్రాంతికి సందడి చేస్తారని మన శంకర్ వరప్రసాద్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి గోదావరిలో మర్యాదలు మామూలుగా లేవని చమత్కరించారు. ఆదివారం తణుకు విచ్చేసిన అనిల్ రావిపూడి తొలుత ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ నివాసానికి విచ్చేశారు. అనంతరం చిత్ర ప్రదర్శిస్తున్న వీమాక్స్ థియేటర్కి వెళ్లి ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించారు. చిన్నప్పుడు చిరంజీవి సినిమాలకు ఇలాగే థియేటర్కి వెళ్ళి చూసిన బచ్చాగాడిని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం చేసి ఇలా ప్రేక్షకుల ముందుకు రావడం తాను మర్చిపోలేనని అన్నారు. మెగా అభిమానులు చూపిస్తున్న ప్రేమ భావోద్వేగం చూస్తున్నానని చెప్పారు. సినిమాను ఆదరిస్తున్న అభిమానులే తనకు దేవుళ్ళని అన్నారు. త్వరలో మరీ భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవిని మరో 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లి మన శంకర్ వరప్రసాద్ చిత్రం ద్వారా ఘన విజయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి అందించారని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే రాధాకృష్ణ నివాసంలో అనిల్ రావిపూడిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత గారపాటి సాహు, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. సో మన శంకర్ ప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి అతిపెద్ద విజయం సాధించింది. సో వారం రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్తో రీజనల్ ఇండస్ట్రీగా దూసుకెళ్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే చిరంజీవి గారిని మళ్ళీ ఆయన ఒక స్ట్రాంగ్ స్పేస్లో ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో తీసుకురావడంతో సినిమా ఈరోజు కలెక్షన్లు కానీ రెవెన్యూస్ కానీ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ చిరంజీవి గారి అభిమానులు అయితే అసలు మాటల్లో చెప్పలేను వాళ్ళ ప్రేమని. నేను తిరుగుతున్నాను, ప్రతి స్టేషన్లో తిరుగుతున్నాను, వాళ్ళు ఒక్కొక్కరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు. సో ఎనీ వాళ్ళందరూ సంతోషం చూసి నాకు ఈ సక్సెస్ ఇంకా డబుల్ అయింది. సో థ్యాంక్స్ టు మెగా అభిమానులందరికీ, అలాగే కామన్ ఆడియన్స్, సినిమాని ప్రేమించే ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో గుంటూరు నుంచి వైజాగ్ వైపు ఒక చిన్న అంటే ఈ పండగకి నేను రిలాక్స్ అయ్యి ఇంట్లో కూర్చోవడానికి కూడా నాకు మనసు ఆగలేదు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ డైరెక్ట్గా కలిసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటే కానీ నాకు సంతృప్తిగా ఉండదనిపించి చిన్న సక్సెస్ టూర్ లాగా నేను ఒక్కనే బయలుదేరాను. మధ్యలో కొంతమంది టీం జాయిన్ అవుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా రిసెప్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఏ థియేటర్లో పెట్టినా మహిళలు ఒక 80% పైగా థియేటర్లో ఉంటున్నారు. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం, దానికి మించి ఈ సక్సెస్ ఇచ్చారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నేను టీవీ షోస్ కొన్ని చేయడం వల్ల అక్కడ కూడా చాలామంది నన్ను అభిమానించి వాళ్ళు కూడా థియేటర్స్కి పలకరిస్తున్నారు. మీ టీవీ షోస్ బాగున్నారు, వాళ్ళకు కూడా నా థ్యాంక్స్. అండ్ చిరంజీవి గారికి అండ్ వెంకటేష్ గారికి మా సినిమాలో అడగగానే వచ్చి దీంట్లో చేసినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. తణుకులో థియేటర్ సందర్శించుకొని అక్కడ నుంచి రావులపాలెం, రాజమండ్రి మీదుగా వైజాగ్ వెళ్ళబోతున్నాను. సో వన్స్ అగైన్ ప్రేక్షకులే నా దేవుళ్ళు. సో వాళ్ళే ఈ సక్సెస్కి అంతా వాళ్ళకే క్రెడిట్. హోప్ విల్ మీట్ వెరీ వెరీ సూన్. నెక్స్ట్ దేశానికి విశేష సేవలు అందించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతదేశ అత్యున్నత పురస్కార భారతరత్న అవార్డు ఇవ్వాలని శాసనసభ్యులు రాష్ట్రపతి బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజకీయ రంగంలో సామాన్యులకు సైతం అవకాశాలు కల్పించి నాయకులుగా తయారు చేసిన ఘనత మహానేత ఎన్టీఆర్కు దక్కిందని శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి కూడలి పట్టణంలోని శేషమహల్ రోడ్డు కూడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 9 నెలల్లో ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారని అన్నారు. కిలో బియ్యం 2 రూపాయల పథకం ద్వారా పేదలకు అన్నం పెట్టారని, దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. రాజకీయం అంటే గొప్ప వాళ్ళకి తప్ప సామాన్యుకు సాధ్యం కాదనే రోజుల్లో సామాన్యుడు సైతం రాజకీయ నేతగా ఎదిగే విధంగా ఎన్టీఆర్ రాజకీయాలను సమూలంగా మార్చివేశారని అన్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం ఎన్టీఆర్ వేసిన పునాది వల్లే సాధ్యమైందని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం, సూపర్ 6 హామీలు తదితర కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పూర్తి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, అడపా ప్రసాద్, వత్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, పోతుల అన్నవరం, వెంకటరత్నం, పాలూరు వెంకటేశ్వరరావు, గుండుమగల నరేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిర్దోళ నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన కానూరు ఉస్లుమరు R&B ప్రధాన రహదారి పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో పాటించిన నాణ్యత ప్రమాణాలను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. పనుల నాణ్యత బాగుందని సంతృప్తి వ్యక్తం చేస్తూనే మిగిలిన పలు వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రహదారిని త్వరితగతిన పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. పరిశీలనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ అటుగా వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధికి, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రానున్న పుష్కరాల నాటికి నియోజకవర్గంలో గతుకుల్లేని రోడ్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని, ప్రతి రహదారిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉస్లుమరు నుండి పెరవలి వెళ్లే ప్రధాన రహదారి పనులు ట్రెండింగ్ ప్రక్రియ దశలో ఉన్నాయని, అతి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చారిత్రక రాజమహేంద్రవరంలోని శేషయ్యమెట్ట రజక కళ్యాణ మండపంలో రజక సేవ సంఘ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో ఆయన గ్రామ దేవతలకు ప్రత్యేక పూజ నిర్వహించి స్థానికులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమండ్రి అంటేనే కళలు, సంస్కృతి, ఆత్మీయులకు నిలయమని కొనియాడారు. తరతరాలుగా వస్తున్న బల్లల పండుగ వంటి వినూత్న సంప్రదాయాలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూనే ఇలాంటి స్థానిక ఉత్సవాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. రజకులు ఆర్థికంగా నిలదొక్కుని మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అధునాతన సౌకర్యాలతో ధోబీఘాట్లను ఏర్పాటు చేసిన అవసరాన్ని వివరించారు. సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరంని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. గోదావరి తీర ప్రాంతాన్ని, ఇలాంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంతకుముందు శేషయ్యమెట్ట ప్రాంత ప్రజలు మంత్రి దుర్గేష్కు ఘన స్వాగతం పలికారు. ఈ పండుగల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్థానిక ప్రజలతో ముచ్చటించిన మంత్రి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఏ జయశాంతి విధులు ముగించుకొని తన బిడ్డతో కలిసి వెళ్తుండగా సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే దారిలో అంబులెన్స్ ట్రాఫిక్లో నిలిచిపోగా ఆమె పనిచేసిన రంగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాకపోయినప్పటికీ, తన డ్యూటీ సమయం కాకపోయినా తన బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి విధులు నిర్వర్తించింది. ఉద్యోగం పట్ల ఆమెకున్న అంకితభావం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు ఆమెకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారు. డ్యూటీమా ఈ కుర్రాన్ని పెట్టుకుని డ్యూటీ చేసినట్టు రికార్డమ్మా నల్లదమ్మా చెయ్యాలి ఖచ్చితంగా. మీరు ఏ స్టేషన్ పెడదమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆహ్లాదకరంగా, సంతోషంగా పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు తిరిగి తమ గమ్యస్థానాలకు బయలుదేరుతున్నారు. మీ తిరుగు ప్రయాణం సంతోషంగా సాగాలని, ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు ఇచ్చారు. పండగ ముగించుకొని వారి గమ్యస్థానాలకు చేరుకునే ప్రజలు రహదారి భద్రత నియమాలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని అన్నారు. ఇది రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే సమయం కాబట్టి వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని,
గమ్యాన్ని వేగంగా చేరటం కంటే గమ్యం క్షేమంగా చేరడం ముఖ్యమని సూచించారు. వీలైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలు చేయరాదని అన్నారు. మద్యం సేవించి కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ వాహనాలు నడపరాదని అన్నారు. బస్సుల్లో రైల్లో ప్రయాణించే వారు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, తమ విలువైన వస్తువులను పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. నేషనల్ హైవే హెల్ప్ లైన్ నెంబర్ 1033 నెంబర్ కూడా సంప్రదించవచ్చునని అన్నారు. పండగ తెచ్చిన ఉత్సాహం ప్రయాణంలోనూ కొనసాగాలని, తొందరపాటుతో చేసే చిన్న పొరపాటు మీ కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చకూడదని, అందుకనే ప్రయాణంలో క్రమశిక్షణ పాటించండి ఎస్పీ కోరారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తూర్పుగోదావరి జిల్లా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కె తిలక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థ సమర్పించిన టారిఫ్ పిటిషన్లపై విద్యుత్ వినియోగదారులు, రైతులు, పరిశ్రమలు, వ్యాపారులు, వినియోగదారుల సంఘాల అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు గోదావరి గట్టు వద్దనున్న సర్కిల్ కార్యాలయం, నిడదవోలు, రాజమండ్రి డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చునని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జనవరి 20న తిరుపతిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు జరుగుతుందని తెలిపారు. జనవరి 22, 23 తేదీల్లో విజయవాడలో, జనవరి 27న కర్నూలులో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆన్లైన్లో చూడవచ్చునని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయదలుచుకున్న వారు ముందస్తుగా సంబంధిత సర్కిల్, నిడదవోలు, రాజమండ్రి డివిజన్ కార్యాలయాన్ని సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని తిలక్ కుమార్ సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కోరారు. శేషయ్యమెట్ట రాజమండ్రిపట్నం రజక సంఘ సేవ ఆధ్వర్యంలో రజక సేవ భవనంలో నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు గొర్రెట్ల బుచ్చ చౌదరి, రజక సేవ సంఘ అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. తెలుగునాట తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రులందరిలో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని, ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచే ఉంటుందని దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షున పలు సేవా కార్యక్రమాలకు నాంది పలికారు. కార్యక్రమంలో బడేటి చంటితో కలిసి దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి మాగంటి బాబులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రపంచమని కీర్తించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలందరిలో రాజకీయ చైతన్యానికి కారకులయ్యారంటూ చింతమనేని కొనియాడారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ సుపరిపాలనకు నాంది పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో తామంతా నడవడం గర్వంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దపల్లి శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిపల్లి పార్థసారథి, పెద్దబాబు, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చూడ వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. చాణక్యుడు. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.